బ్యాక్ టు న్యూస్. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ నజర్ పెట్టింది. ఇవాటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించనుంది బీఆర్ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ సీనియర్లు పాల్గొంటారు. లోక్సభ ఎన్నికలకు గులాబీ పార్టీ రెడీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకుంటున్న బీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి తర్వాత ఏ క్షణంలో అయినా లోక్సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి రాజకీయ పార్టీలు. దీంతో లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కసరత్తు మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగా నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తోంది. కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతాయి. తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో వరుస సమావేశాలు ఈ నెల 12 వరకు కొనసాగుతాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలతో పాటు లోక్సభ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో చర్చించి దిశానిర్దేశం చేస్తారు. క్లియర్గా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీలో ఉన్న సమస్యలు, సవాళ్లను అధిగమించడంపై చర్చించే అవకాశం ఉంది. ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సుమారు 500 మంది వరకు పాల్గొంటారు. నియోజకవర్గ సమీక్షలు ప్రారంభమవుతూ ఉండడంతో అభ్యర్థులెవరో త్వరలో తేలే అవకాశాలు ఉన్నాయి.